వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 17వ వార్డులో బోరు మళ్లీ పనిచేయించి ప్రజలకు తాగునీరు సరఫరాను ప్రారంభించారు. స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం మత పెద్దలతో సమావేశమై మసీదులకు రిజిస్ట్రేషన్ సమస్యలు పరిష్కరించారు. 7 హిల్స్ బి కన్వెన్షన్ వెంకిచ్చమ్మ ఫంక్షన్ హాల్లో వివాహాలు నిశ్చితార్థాల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఎన్ఎస్ నగర్లో సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో కేక్ కట్ చేశారు. తన స్వగృహంలో ఏక సహాయ నిధి చెక్కులు అందజేశారు. మంచి చేసేవాడిని మీరు లైక్ చేయాలనా, ఏం చేయడం లైక్ చేయాలనా? మంచి నేను చెప్పేదండి, 50 ఏళ్ళ రాజకీయ చరిత్రలో నేను పలాని చేసిన అని చెప్పుకోమనండి. ఎవరన్నా నేను చెప్పుకున్నాను. నేను మన దగ్గరికి వచ్చిన వాళ్ళే లేదు ఎవరు అట్లా సహాయం చేశాడు. ఏవన్ గ్లోబల్ కాలేజ్లో జిల్లా ఇస్తామా జరిగింది, పెద్ద ఇస్తామా. వాటర్ గురించి ఎవ్వరు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినాం మేము, ఇట్లా ఇస్తామా జరుగుతున్నా సార్, మాకు వాటర్ కావాలని. వాటరు మీకు ఒక్క చుక్క కూడా తక్కువ కాకుండా సప్లై రాత్రి మగులు నేను చేస్తాను అనుకోండి. 2 రోజులు రాత్రి మగులు ట్యాంకర్లు పెట్టి తోలిచ్చాడు మన కోసం, ముస్లిమ్స్ కోసం. అబూబకర్ మసీద్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు 3 రోజుల తర్వాత మేము ముత్తవల్లిలందరం కలిసి లోపల మాట్లాడడం జరిగింది. అదర్ క్యాస్ట్ వాళ్ళందరినీ బయటికి పంపించేసి మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే 5 నిమిషాలు మా అందరితో మాట్లాడి, అమ్మ మేము మీకు మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళతో అందరితో మాట్లాడి డిఎస్పీ, ఎస్పీ, మన ఎస్ఐతో అందరితో మాట్లాడి వితిన్ సెకండ్స్లో మరుసటి రోజే ఫోన్ చేసేశారు. మీరు సైలెంట్గా ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా చేసుకోండి, మీ కార్యక్రమం మీరు చేసుకోండి అని చెప్పి. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు గ్రామానికి చెందిన 4 యువకులు రైవాడ డ్యాంలో నాటు పడవ ప్రమాదంలో గల్లంతయ్యారు. 150 మీటర్ల దూరంలో పడవ మునిగిపోయింది. జలాడ ప్రసాద్ స్థానికుల సహాయంతో సురక్షితంగా బయటకొచ్చాడు. గాలి అప్పలరాజు, గంజాయి జీవన్ కుమార్, దెబ్బల రమేష్ డ్యాంలో మునిగిపోయారు. గంజాయి జీవన్ కుమార్ మృతి చెందగా మిగతా 2 కోసం గాలింపు కొనసాగుతోంది. సంఘటనా స్థలానికి దేవరాపల్లి ఎస్ఐ సత్యనారాయణ చేరుకుని పరిశీలించారు. మేకలు అయ్యేది మంచి ప్లేస్ పెట్టండి. డిగ్రీ జాయిన్ అయ్యాడు. వెళ్ళాం సార్, మామూలుగా చూసి ఇతన్ని వల్ల చిక్కొడితే తీసాం సార్. ఇన్ని టేక్ సెట్లు దొరికాయని చెప్పారు. రాత్రి వెళ్ళి చూద్దాం అన్నాను. నేను రానంటే తీసుకుని వెళ్ళాడు. అలాగే అక్కడ రేవాడు వెళ్ళాం. రేవాడు వెళ్ళి బోట్ నుంచి బోట్ నుంచి వెళ్ళాం. బోట్ నుంచి వెళ్ళేసి అటు నుంచి వచ్చేసాం. మొత్తం అటు నుంచి వద్దాం అనుకునేసరికి 2 కుర్రోళ్ళు బ్రిడ్జి నుంచి వచ్చారు. ఊరి నుంచి వచ్చి ఆలుకొని వచ్చారు. రావద్దురంతా ఎక్కారు. వాళ్ళిద్దరు మేమిద్దరు బోట్ నుంచి వచ్చారు. మొత్తం 4 అప్పుడు టైం వచ్చి అటు ఎక్కారు. 2 కుర్రోళ్ళు భయపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో రాజమహేంద్రవరం జీజీహెచ్లో కాలం ముగిసిన బీపీ మందులు ఇవ్వబడుతున్నాయని వ్యాప్తి చెందిన ఆరోపణలను సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ ఖండించారు. వైరల్ అయిన 2 బ్యాచ్లు జీజీహెచ్లో ఎప్పుడూ అందలేదు. జిల్లా పరిపాలనా కమిటీ ఘటనా స్థలంలో పరిశీలించి డ్రగ్ స్టోర్, ఫార్మసీ రికార్డులను సమగ్రంగా పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని, రోగులకు ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని స్పష్టం చేశారు.
వాళ్ళకి పర్లేదండి, అది హాస్పిటల్ అర్బన్ సెంటర్లో తీసుకున్నారు వాళ్ళు. యాక్చువల్లీ పేషెంట్స్ వాళ్ళకంటే అర్బన్ సెంటర్లో మీకు 3 monthsకి ఇచ్చేస్తారండి డిఎంహెచ్ వాళ్ళు. చూసి ఇది అధికారుల దగ్గర నుంచి నాకు డిఎంఏ గారు ఫోన్ చేశారు. నేను మధ్యాహ్నం 2:30 ఇలా న్యూస్ వచ్చి మీకు తెలుసాను, నాకు తెలుస్తారన్నప్పుడు. ఈ న్యూస్ రాగానే ఏపీఎస్ఎండి ఎండి గారు డాక్టర్ బాలు గారు ఇమీడియట్గా మంగళగిరి నుంచి వచ్చి వారు ఇమీడియట్ ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ డిఎంహెచ్కి అర్బన్ సెంటర్కి వెళ్ళి నాకు కూడా ఫోన్ చేశారు. నేను చెప్పాను మా హాస్పిటల్ ఏమైనా ఉంది రమ్మంటారంటే మీది ఏమీ లేదండి, ఇది బయట నుంచి వచ్చి మీకు సంబంధం లేదని చెప్పారు. రాత్రి వారు ఎంక్వైరీ చేసి నైట్ గవర్నమెంట్ రిపోర్ట్ పంపించాను. ఈవినింగ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చాను, ఇమీడియట్గా అది ఎంక్వైరీ చేసి పంపించాను. మేము నైట్ ఎంక్వైరీ చేసి ఒక ఇన్ఫర్మేషన్ పంపించాం. దానికి ఫార్మసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నజీరు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ సీను, నేను నైట్ అంతా కూర్చొని కలెక్టర్ గారికి మన రిపోర్ట్ పంపించడం జరిగిందండి. డిఎంఈ కూడా పంపించడం జరిగింది. ఇది ఈ డ్రగ్ మన హాస్పిటల్ సంబంధించింది కాదని మన ఎంక్వైరీలో తేలిందండి. ఆ డ్రగ్ మన దగ్గర ఉంది సార్ అసలు? ఆ డ్రగ్ యాక్చువల్గా November 14th వరకు ఉంది. అది ఈ మధ్యకాలంలో మన మెడిసిన్ డిపార్ట్మెంట్ ఎవరు రాయట్లేదండి డ్రగ్ని. ఎందుకంటే ఆ డ్రగ్ వలన మొక్కమాబు కాళ్ళు ఆపరేషన్ అని చెప్పి నేను ఇక్కడ రాయమండ్రి వచ్చినందుకు ఎవరికి రాయట్లేదు ఆ డ్రగ్ యాక్చువల్గా. పూర్తి స్థాయి దర్యాప్తు చేయమన్నారు కదా, అయితే గారు కంక్లూడ్ అవుతుంది. ఇవాళ కూడా డిఎంహెచ్ దగ్గర అవుతుందండి. ఆల్ మై ఫ్రెండ్స్, సో ఇవాళ మీరు ఆదివారం కానీ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ వచ్చి హాస్పిటల్ విషయంలో చాలా శ్రద్ధ చేసి వచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పీపుల్. సో నేను జరిగిన విషయం ఏంటంటే మన హాస్పిటల్కి సంబంధం లేని విషయం, ఆ అమ్లోడిపిన్ అని ఒక బీపీ మాత్ర, అది ఆ బీపీ మాత్రం మనం యాక్చువల్ రాయడం మానేసాం, చాలా రోజుల నుంచి రాయడం మానేసాం. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో డోలా శ్రవంతి, బొర్రా తేజస్వి, అంజనా ఠాగూర్, చందన తదితరులు దశావతారాల ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల విద్యార్థులు భక్తి గీతాలు, కీర్తనలు ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. సాంస్కృతిక, నృత్య, భజనల ప్రదర్శనలు శత జయంతికి ప్రత్యేక శోభనిచ్చాయి. అన్ని ఆహుతులు, అధికారులు విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో మనం 1 శతాబ్దం అయినా కూడా ఆయన అందించిన సందేశాలు, ముఖ్యంగా సేవ, అత్యుత్తమైనటువంటి దేశం. ప్రపంచ దేశాల్లో 2 అంశాలు మనం ప్రధానంగా గుర్తిస్తాం. 2 అంశాల ఆధారంగా దేశాలు నడుస్తున్నాయి. ఘనంగా చేసుకుంటా ఉన్నాం. మతం అనేది విశ్వాసం, నమ్మకం. ప్రవక్తలు సందేశాలు ఇస్తారు, దాన్ని మానవాళే అనుభవించి దాన్ని ఆచరించడం సహజం, ఏ మతమైనా. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అన్ని మతాల సారాంశం చివరికి ఒకటే అవుతుంది. అన్ని మతాల్లో ఒకే రకమైన వేడుకలు ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఆనాడే బాబా గారు ఈ ఉచిత విద్య అనేది అనేక ప్రజలు మందికి వారు అందజేయడం అనేది చాలా గర్వకారణం. అదేవిధంగా ఇంకొక అంశం వైద్యం. ఇప్పుడు మనం ఎన్టీఆర్ బీమా అని, లేకపోతే అంతకుముందు ఆరోగ్యశ్రీ. 23వ తారీఖున పుట్టపర్తి, అనంతపురం జిల్లాలో ఉన్న పుట్టపర్తి అనే ఒక చిన్న గ్రామంలో సత్యనారాయణ రాజు అనే ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టి తర్వాత పెట్టిన పేరు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 63 వసతి గృహాల్లోని విద్యార్థులకి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం 10 గిరిజన, 21 వెనుకబడిన తరగతుల, 32 సామాజిక సంక్షేమ వసతి గృహాల్లో వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొని జనరల్ చెకప్, పోషకాహార స్థితి, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యాధుల గుర్తింపు వంటి అంశాలను పరిశీలించారు. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం కోసం స్నేహపూర్వక కౌన్సిలింగ్ కూడా అందించబడింది. మాట్లాడదా
Salintina. Ayun diatan lang. Ayun pa po. Side rahat. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఘోర ఘటన చోటు చేసుకుంది. కొండలరావుపేటకు చెందిన 34 ఏళ్ల బాజీ ఎస్ఆర్కేటీ ప్రాంతంలోని హోటల్ వద్ద గుర్తు తెలియని దుండగుల చేత కత్తులతో దాడి చేయబడింది. తీవ్రంగా గాయపడ్డ బాజీని నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య జబీనా ప్రకారం ప్రత్యర్థులే తన భర్తను చంపారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. $30,000 పెట్టి సెల్ కొనుక్కున్నాడు. ఆ సెల్ తీసుకుని 2 దెబ్బలు కొట్టి కోపం వస్తే పోవాలా? పొడవాలయ్యా. 40,000 పొడిస్తే వస్తాయా? సస్తే వస్తాయా? ఈ పిల్లలకి ఏం చేయాలా? నేను బుడ్డ పిల్లయ్యా, 3 సంవత్సరాల పిల్ల, నేనేం చేయాలయ్యా? నా భర్త కూడా హాస్పిటల్ ఉడిగించుకున్నానయ్యా. మాకెట్టా బతకాలయ్యా మేము? నా పిల్లకి మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చుకుంటూ కూడా రాదయ్యా. నా పిల్లకి 10 చదువుకుని పెళ్లి చేశానయ్యా. మార్కెట్ కూడా అమ్మమ్మని పిలుచుకుని వెళ్ళింది. తోడు వస్తే నేను మా కూరగాయలు కొనుక్కుంటానని. నార్సింగ్ మండలం సేరిపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ఇందిరమ్మ చీరలను గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రమాదేవి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోటి మందికి కోటి చీరలు అందించడం జరుగుతుందని డ్వాక్రా సంఘాల సభ్యులైన ప్రతి మహిళకు చీరలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వివోఏ రామచంద్రన్ కూడా పాల్గొని కార్యక్రమాన్ని సమర్థించారు. షేరిపల్లి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఐకేపీ మహిళలందరికీ, గ్రామ ప్రజలందరికీ, పెద్దలకు, చిన్నలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ ఫలాలు అంచెలంచెలుగా ప్రజలకు చేరడం చాలా సంతోషదాయకం. ఈరోజు చూస్తే మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ప్రత్యేక మా గ్రామంలో ఇందిరమ్మ చీరలు ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం ఇది. ఎందుకంటే గత సంవత్సరాల కింద ఇంతమంది బీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు ఇచ్చినవి మంచిగా లేవు, మరి అవి ట్రబ్బులకు వాటికి వీటికి ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు చాలా మంచి చీరలు ఇచ్చిర్రు. ఇవి పెళ్ళిళ్ళకైనా ఎక్కడికైనా కట్టుకోవడానికి కూడా మంచిగా పనిచేసేవి. కానీ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవి ఏదైనా కానీ పని చేసినా కానీ మంచిగా ఉంది. ఇందిరమ్మ ఇంటి ఇవ్వడం కానీ మన ఇందిరా మహిళా సంఘాలకు సంబంధించి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అందరికీ ప్రతి మహిళా సభ్యురాలకి ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఎన్నో అబండాలు వేసినా కూడా మేము దసరా చీరలు ఇస్తామని చెప్పి బదనాలు చేసినా కూడా అవి నాణ్యతలను చేరించారు. కాబట్టి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్లకు బుద్ధి వచ్చేటట్లు ఖచ్చితంగా
ప్రతి సభ్యురాలికి ఇందిరమ్మ చీర ఇవ్వడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో బస్సు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 ఉమ్రా యాత్రికుల కుటుంబాలకు అందించిన సహాయం కోసం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధితుల కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు, ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించడం, అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించడం వంటి చర్యలు ఆయన ప్రశంసించారు. నిజామాబాద్ పోయి ఆ మునుర్కా ప్రోగ్రామ్ అటెండ్ చేసి ఒక ప్రోగ్రామ్ చేసుకుని చక్కగా మాచారి బస్తా మాచారి ప్రోగ్రామ్ అటెండ్ చేసి ఇక్కడ ఉంటా రేపు జరుపుకునే చేసుకుని నుంచి సౌదీ అరబ్కు వెళ్ళిన ఉమ్రా యాత్రికులు ఒక బస్ యాక్సిడెంట్లో మదీనా షరీఫ్కు 25 కిలోమీటర్ దూరంలో యాక్సిడెంట్లో 45 మంది కాలిపోయి చనిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ విషయం తెలవగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా అందరికీ అజరుద్దీన్ మినిస్టర్ గారు, నేను, మా చైర్మన్లు అందరూ కలిసి ఇమ్మీడియట్లీ మనం ఏం సాయం చేస్తాం వాళ్ళ చుట్టాలతో మాట్లాడుకొని యాక్షన్ తీసుకోమంటే మేము వాళ్ళ ఇంట్లో పోయి అడిగినాం, మీరు ఇక్కడికి తీసుకురమ్మంటారా, మీరు అక్కడనే బరియల్ చేయమంటారా? వాళ్ళందరూ ఏమన్నా అంత పవిత్రమైన ప్లేస్లో చనిపోయినారు కాబట్టి అక్కడే మాకు చేపియండి, అక్కడనే మాకు మంచిగా ఉంటుంది, తీసుకురావడానికి కంటే దానికే మాది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఒక ఆలోచన మీదనే మరి క్యాబినెట్లో ముఖ్యమంత్రి పెట్టి 3 డిసిషన్స్ తీసుకున్నారు. డిసిషన్ నెంబర్ 1, ఆ చనిపోయిన వాళ్ళ నుంచి ఒక్కొక్క వ్యక్తి ద్వారా చనిపోయిన ఒక వ్యక్తికి 2 చుట్టాలు, వాళ్ళ బంధువులు 2 పోయేందుకు వాళ్ళను ఎంతమందికి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్స్ అండ్ ఉన్న వాళ్ళకి అందరికీ 44 మనుషులు దొరికినారు. వాళ్ళకందరికీ కూడా ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ప్రభుత్వం ఖర్చుతో అక్కడ మదీనా షరీఫ్కు పంపించడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 డిసిషన్, చనిపోయిన వ్యక్తులు ఎంతమంది వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో మాజీ సర్పంచ్ భీమరాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గద్వాల నుంచి నందిని గ్రామానికి వెళ్తుండగా జాంపల్లి దగ్గర బొలెరో వాహనం ఆయన బైక్ను వెనుక నుండి ఢీకొట్టి 250 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. కుటుంబ సభ్యులు ఇది సాదా ప్రమాదం కాదని, హత్యతో సమానమైందని ఆరోపించారు. పోలీసులు బొలెరో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ ప్రారంభించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో అబాబిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వయంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించి పేద ప్రజలకు ఉచిత వైద్యం, మందులు అందజేశారు. ఎమ్మెల్యే శంకర్ వైద్యం ముసుగులో దోపిడీ జరుగుతుందని హెచ్చరించి అబాబిల్ ఫౌండేషన్ పేదల సంక్షేమంలో ముందుకు రావడం గొప్పదని అభినందించారు. ప్రతి 3 నెలలకు వేదికపై వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. कंट्रोल रहता भाई थोड़ा आप ऐसा आ जाओ, पीछे का बोर्ड देखो भाई अना इट చూడండి
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం వడూరు గ్రామంలో ఉదయం 5 గంటల నుండి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం జరిగింది. అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, జిల్లా పోలీసులు ప్రజల భద్రతా చర్యల్లో నేరాల అదుపు కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 40 బైకులు, 2 ఆటోలు, 2 టాటా ఏసీ, 1 మ్యాక్స్, 8 బాటిళ్ల దేశీ దారులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్, గంజాయి, గుడుంబా వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో కార్యక్రమం దోహదపడింది. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడా జైనత్ సిఐ జి శ్రవణ్, భీంపూర్ ఎస్ఐ విక్రమ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే మీరు కొద్దిమంది మా దగ్గరికి వస్తుంటారు ఏదో ఒక అవసరాల నిమిత్తము. ఒక బాధితుగానో లేదంటే ఒక నేరం చేసో ఒక సాక్షిగానో మా దగ్గరికి వస్తుంటారు, కొద్దిమంది వస్తుంటారు. సర్వే ప్రకారం ఏంటంటే 100కు ఒక 2 మాత్రమే అర్థమవుతుంది. 100కు ఒక 2 మాత్రమే పోలీసులతో సంబంధాలు కలిగి ఉంటుంది. ఆ 2 ఎవరంటే నేరస్తులు ఉండొచ్చు, లేదంటే ఫిర్యాదుదారులు ఉండొచ్చు, లేదంటే బాధితులు ఉండొచ్చు, లేదంటే ఆ ఒక సంఘటన చూసే వ్యక్తి ఉండొచ్చు. వీళ్ళందరూ కలిపి ఓన్లీ 2% మాత్రమే పోలీసులతో ఏదో ఒక సందర్భంలో కలుస్తారు. పోలీసుతో ఇంటరాక్ట్ అవుతారు. మిగతా 98% పోలీసు వాళ్ళతో ఏ రోజు మాట్లాడటం కానీ, పోలీస్ స్టేషన్కి పోవటం కానీ, పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర రావటం కానీ ఇప్పుడు జరగదు. కరెక్టేనా? దానికి ఉదాహరణ మీరే ఉంటుంది. ఇంకా చూస్తే అంతే. ఇప్పుడు మ్యాక్సిమం చూస్తే ఏదో విధంగా పోలీస్ దగ్గర పోవడో, పోలీసు వాళ్ళు వచ్చాడో ఏదో ఒకటి 1-2 ఉంటారు. కానీ పోలీసు గురించి మాట్లాడమంటే జీవితంలో పోలీసు తోటి ఏ విధంగా కూడా అవసరం పడిన వాళ్ళు, పోలీస్ స్టేషన్ పోనోళ్ళు, పోలీసు వాళ్ళు పిలవనోళ్ళు అందరూ కూడా ఆ పోలీసు వాళ్ళు అట్లా, పోలీసు వాళ్ళు ఇట్లా అంటుంటాం. కానీ ఇంకా విచిత్రం ఏంటంటే ఆ 2 కూడా పోలీసు గురించి మంచిగా చెప్తారు. ఈవెన్ అరెస్ట్ చేసి, రిమాండ్ చేసి, జైలు పంపించిన వాళ్ళు కూడా పోలీసులు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించి మహిళలు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. డాక్టర్ల కొరత, రక్త నమూనాలు సరిగా చేయకపోవడం వంటి లోపాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా సూచించారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని, ఆసుపత్రి పరిశుభ్రంగా ఉండాలన్న విషయాన్ని కవిత గుర్తు చేశారు. రోగులతో మాట్లాడి చిన్నారులను ముద్దు చేసి పరిశీలించారు. డాక్టర్స్ తక్కున్నారు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్నటువంటి సమస్యలను, చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక అంశాలను మరి ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చే విధంగా జాగృతి ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు వనపర్తి జిల్లాలో మరి జనంబాట కోసం రావడం జరిగింది. ఇక్కడ పొద్దున్నుండి అనేక సమస్యలను తీసుకుంటూ తిరుగుతూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉన్నది, ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకించి వనపర్తి టౌన్ నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో చక్కగా చాలా బ్యూటిఫుల్గా నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య సిబ్బంది కొరత. దీని మీద ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లా కొంకర కాలనీలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారులు, చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన చీరల పంపిణీ త్వరలో పట్టణాల్లో కూడా ప్రారంభమవుతుందని, మహిళలను ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు.
కొద్దులకు మండలి నుంచి ఈ సుజాత పట్టుకోండి సార్. శంషాబాద్ మండలి నుంచి అబ్దుల్లాపూర్ నుంచి ఎట్టి చీకటి ముసిరిన వేల జనం మేలుకుంటే వేకువరాకుంటున్న అందుకున్న విజయాలను అందరికీ పంచుదా. పెద్దలు మరి గోదన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు నరసింహారెడ్డి గారితో పాటు జిల్లాకు సంబంధించిన అడిషనల్ కలెక్టర్ గారు, ఈరోజు మరి డిఆర్డీఏకి సంబంధించిన అధికారులు, పీడీ గారు, ఇతర అధికారులతో పాటు మహిళలకు అన్ని విధాలా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆదుకుంటుందని చెప్పి అందులో కార్యక్రమాలు తీసుకోవడం అనేటువంటిది మీరందరూ చూస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరా మహిళా శక్తి గ్రూప్ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, ఉచిత బస్, కరెంట్, గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు మేలు లేకపోయినందున కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోందని, అవినీతికి పాల్పడిన వారిని తట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు. నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరీ ముఖ్యమైన ప్రియమైన మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాను. మరి వాళ్ళ మహిళలు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడ రూపాయి అవినీతి లేకుండా మరి నేను ఈ మెదక్ నియోజకవర్గాన్ని తయారు చేస్తా అని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి పాటిస్తూ మరి అవకాశం ఇచ్చిన అధికారులకు, మా నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నీకు రుణమాఫీ చేసేస్తా, నీకు దళిత బంధు ఇచ్చేస్తా, నీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తా అని ఏమని ఇచ్చిన కాలం మీద తీసింది తప్ప ఇది చేసింది ఏం లేదు. పోయిన 10 ఏళ్ళు మళ్ళీ వస్తాయా, మళ్ళీ పోయిన 10 ఏళ్ళు రావు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవ, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ మా మహిళలను గుండెల్లో పెట్టుకుని 10 ఏళ్ళలో అట్లాంటివి మనం రేషన్ కార్డు ఇస్తున్నాం. ఒక్కొక్కటి ఇవన్నీ కూడా మరి ఇంతకు ముందు ముఖ్యమంత్రి మొత్తం అప్పుల పాలు చేసి ఒక్కొక్కరు నెత్తులుగా 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఆ పైసలను ఎక్కడ వెళ్ళిపోయాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు 590 కోట్ల రూపాయల రుణాలు, 32 కోట్ల వడ్డీ రాయితీ, 18 సంవత్సరాల పైబడిన మహిళలకు చీరలు పంపిణీ చేపట్టాయి. సౌరశక్తి, బస్సులు, వ్యాపార అవకాశాల ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. మా పంటలు నష్టపోయాము, మాకు ఉపాధి లేదు అనే అంశాన్ని ప్రస్తావించింది. మొట్టమొదట కొనుగోలుకే కానీ వెళ్లికోలుకే కానీ రోడ్డు మంజూరైంది. 6 నెలల్లో ఆ రోడ్డు కంప్లీట్ చేస్తున్న విషయాన్ని విశేషంగా తెలియజేస్తున్నారు. 18 ఏళ్ళు దాటిలో వాళ్ళ అందరికీ కూడా ఈ చీరలు అందియాలనేది సదుద్దేశం ప్రభుత్వానికి. దానికి తోడు ముస్లిం మహిళలు పుట్టు మిషన్లే కానీ ఇంకేం కార్యక్రమాలు కానీ కొన్ని పథకాలు జిల్లా సమైక్య ముందుకు వచ్చి ఆ పథకం రోడ్డు లేదా సదాశివపేట, మునుపల్లి, జైరాబాద్ రోడ్డు లేదా కంపాడు రోడ్డు లేదా మునుపల్లి అల్లాలు రోడ్డు ఇక్కడెక్కడ సర్కారు భూమి ఉంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల భూమి ఉంటే మాకు కేటాయించండి అని చెప్పి మీరు దరఖాస్తు పెట్టుకోండి. రేపు ఏదో ఒక చిన్న కార్యక్రమం 2013లో వడ్డీ లేని రుణాలంటే మీరు 5 లక్షలు తీసుకోండి, సంతము 10 లక్షలు తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి,
దానికి సంబంధించిన మిత్తి పైసలు వడ్డీ పైసలు మొత్తము ఇన్స్టాల్మెంట్ సకాలంలో చెల్లిస్తే దాని వడ్డీ పైసలు మీకు పొదుపు రూపంలో మీకు సర్కారు చెల్లిస్తూ చెప్పి ఆనాడు కాంగ్రెస్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 2013లో వడ్డీ లేని రుణాలు, వడ్డీ లేని రుణాలంటే మీరు 5 లక్షలు తీసుకోండి, సంతము 10 లక్షలు తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి, దానికి సంబంధించిన మిత్తి పైసలు వడ్డీ పైసలు మొత్తము ఇన్స్టాల్మెంట్ సకాలంలో చెల్లిస్తే దాని వడ్డీ పైసలు మీకు రోడ్డు లేదా సదాశివపేట మునుపల్లి జైరాబాద్ రోడ్డు లేదా కంపాడు రోడ్డు లేదా మునుపల్లి అల్లారు రోడ్డు ఇక్కడెక్కడ సర్కారు భూమి ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉంటే మాకు ఇవి అప్డేట్స్ కి వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం.